Like, share and subscribe to Inspire Media. విడతల వారీగా జాబితాలు విడుదల చేస్తూ పార్టీ క్యాడర్లో గందరగోళం పెంచే పనిలో ఉన్నారు సీఎం జగన్. ఇప్పటి వరకు 9 జాబితాలు వచ్చాయి, ఇంకెన్ని వస్తాయో తెలియదు. వైసీపీలో ఈ పాయింట్ మీద రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఉన్నట్టుండి పీకి పడేసిన ప్రస్తుత ఎమ్మెల్యేలుగా గత ఎన్నికల సమయంలో హామీలిచ్చి పిలిచి చేర్చుకొని ఇప్పుడు కరివేపాకుల్లా పక్కన పెట్టిన లీడర్లు కలిస్తే ఓ 80 మంది వరకు అవుతారని అంచనా. వీళ్ళందరూ కలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ వైసీపీలో సాగుతోంది. ఇన్సైడ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. గంజి చిరంజీవి గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన నాయకుడు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోయినా గంజికి మాత్రం అవకాశం దక్కలేదు. ఆరణి శ్రీనివాస్ పట్టు ఉన్నా సరే పక్కన పెట్టేశారనే ఆవేదనతో ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే డజన్ల కొద్దీ ఉన్నాయి వైసీపీలో. అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి బాధిత నాయకులు వైసీపీలో ఉన్నారు. ముందు మంగళగిరి సంగతే చూద్దాం. గత ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ ని ఓడించాలనే వ్యూహంతో చుట్టుపక్కల ఉన్న నాయకులందరినీ చేర్చుకున్నారు జగన్. ఆళ్లకు వీరంతా సపోర్ట్ చేశారు. ఇప్పుడు అదే ఆళ్లకు టికెట్ ఇవ్వడం లేదని తేలిపోయింది. అలాంటప్పుడైనా తన సామాజిక వర్గం చూసి అయినా తనకు అవకాశం వస్తుందనుకున్న గంజికి కన్నీళ్లు వచ్చే పరిస్థితి. చిత్తూరు లాంటి అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టున్న బలిజ నేతగా ఆరణికి పేరుంది. పైగా అక్కడ బలిజలు ఎక్కువ. అలాంటి చోట ఓ రెడ్డిని నిలబెట్టేందుకు జగన్ సిద్ధపడుతున్నారు. ఇలాంటి వ్యూహాలు చూసి వైసీపీలో నాయకులు కుత్తలాడుతున్నారు. అసలు జగన్ ఎందుకు అభ్యర్థుల్ని మారుస్తున్నారు? తన ముఖం చూసే జనం ఓట్లు వేశారని కదా చెప్తారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా జగన్ ముఖం చూసే ఓటేస్తారు కదా. స్థానిక కారణాల పేరుతో ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడానికి, ట్రాన్స్ఫర్లు చేయడానికి కారణమేంటి? అంటే తన ముఖం చూసి కూడా జనం ఓటు వేసే పరిస్థితి లేదని జగన్ అనుకుంటున్నారా? ఇలాంటి చర్చలు, లాజిక్లు చాలానే వచ్చేసాయి. ఇప్పటి వరకు అంతా జగన్ చుట్టూ తిరిగింది. జగన్ ఆడించినట్టు నడిచింది. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత పీకల్లోతు వచ్చేసరికి తమను బలి చేస్తున్నారని లీడర్లు బోరుమంటున్నారు. ఇలా టికెట్లు దక్కని ఉన్నట్టుండి పక్కన పెట్టిన లీడర్లంతా కలిసి రెబల్ గ్రూప్ గా వైసీపీ మీద పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే చర్చ గట్టిగా సాగుతోంది. అదే జరిగితే ముందు ఆ పోరును తట్టుకోవడం వైసీపీకి పెద్ద తలనొప్పే అవుతుంది. వైసీపీ రెబల్స్ బృందంగా ఏర్పడి పోటీ చేస్తారా? టికెట్లు దక్కని మోసపోయామనే అభిప్రాయంతో ఉన్న నాయకులు ఏకమవుతారా? వైసీపీకి ఎన్నికల ముంగిట కొత్త ఇబ్బంది. ఇలాంటి ప్రయత్నం జరిగితే గనుక టీడీపీ కూడా పరోక్షంగా సహకరిస్తుంది. ఇదో ప్రెషర్ గ్రూప్ గా తయారవుతుంది. సమాధానం చెప్పుకోవడం వైసీపీకి కష్టమవుతుంది. పైగా ప్రతి నియోజకవర్గంలో జగన్ రాజకీయ బాధితులు ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. మరి ఈ రెబల్ ట్రబుల్ ని జగన్ ఎలా తట్టుకుంటారో చూడాలి. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.